హాయ్ హలో నమస్తే అందరికీ ఇది శ్రీకాంత్ బోసటి వెల్కమ్ బ్యాక్ సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది అయితే స్పోర్ట్స్ గురించి అయితే అడగడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐ, హెచ్ఎస్ఎఫ్ మొత్తానికి మన సిఏపిఎఫ్లో స్పోర్ట్స్ ఎలా ఉంటుంది, ఏం సర్టిఫికేట్స్ ఉంటాయి, అసలు ఎలా వెళ్ళాలి, జాబ్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో మనం ఏ విధంగా నేషనల్స్ ఆడాలి అనేది ఒకసారి మనం చూసుకుందాం. సో దాని కూడా చూసుకున్నట్లయితే నేను చెప్పడం కంటే నేను చెప్పొచ్చు, కానీ నాకంటే బెటర్గా ఎవరైతే నా బ్యాచ్మేట్ ఉన్నాడో, నా ఫ్రెండ్ ఉన్నాడో, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో, సో తను స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. సో మన డిపార్ట్మెంట్ నుంచే వెళ్ళిండు స్పోర్ట్స్ కోటాకి. ఎలా వెళ్ళిండు, ఏం చేసిండు అనేది తనతో ఒకసారి మాట్లాడదాం. సో లెట్స్ గో. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మందికి అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. చాలా మంది కామెంట్స్ చేశారు అన్న స్పోర్ట్స్, ఎందుకంటే చాలా మందికి స్పోర్ట్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, సో వాలీబాల్ నేషనల్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో వాళ్ళకు వచ్చిన డౌట్స్ కింద కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ డౌట్స్ రెక్టిఫై చేద్దాం అనేసి ఖచ్చితంగా లైవ్ కాల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ హరికృష్ణ కాల్ చేద్దాం, మా ఫ్రెండ్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ని అప్డేట్లో ఉంచుతుంది. మా గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏం లేదు, యాక్చువల్లీగా మనకి చిన్న డౌట్ అన్నట్టు కామెంట్స్ వచ్చినాయి. స్పోర్ట్స్ చాలా మందికి స్పోర్ట్స్ గురించి మన సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐ, హెచ్ఎస్ఎఫ్లో, సిఏపిఎఫ్ ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్లో స్పోర్ట్స్ గురించి అసలు ఏంటి, స్పోర్ట్స్ గురించి అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు నాకు వాలీబాల్ ఉందన్న నేషనల్, ఒకరు అన్నారు, ఒకరు కబడ్డీ నేషనల్ ఉందన్న, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉందన్న. సో మేము కనుక మన దాంట్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది, అథ్లెటిక్స్ కూడా ఉన్నారు చాలామంది. సో వాళ్ళకి సంబంధించిన డౌట్ ఇప్పుడు నువ్వు ఒకసారి చెప్తే బాగుంటుందని, నీ మాటల్లో వినాలని నా ఇంటెన్షన్. ఎట్లంటే నార్మల్ గా మనం స్పోర్ట్స్ కూడా భర్తీ కావచ్చు అన్నట్టు. ఓకే, డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ కావచ్చు. డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో నువ్వు నేషనల్ మినిమం ప్లేస్ కలిస్తే నీకు స్టేట్ లో కానీ నేషనల్ లో నీకు ప్లేస్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఉంటే. ఓకే, కోయంబత్తూర్ కొన్ని ఏరియాలో నీకు సెలక్షన్ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనకు ఆర్మీ తెలంగాణలో ఎట్లంటే ఆర్మీ మనకు ఇక్కడ సికింద్రాబాద్ ఏఆర్మీలో జరుగుతుంది. ఓకే, అక్కడ వాళ్ళకు స్పోర్ట్స్ కిట్ జరుగుతుంది. అట్లా మనకు స్టేట్ వైజ్ కాబట్టి అన్ని స్టేట్ లో ఉంది కాబట్టి మనకు నేరాలు డిసైడ్ అవుతున్నట్టు ఈ ఏరియా జరగాలని చెప్పేసి. ఓకే, స్పోర్ట్స్ కోటా ఉంటది. అది కాకుండా మన వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మన ఎస్ఎస్సి జీడీలోకి వచ్చిన తర్వాత సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ పారామిలిటరీ ఫోర్స్కి వచ్చిన తర్వాత ఎలా స్పోర్ట్స్ లోకి వెళ్ళాలి, ఎలా గెటిన్ కావాలి, ఎలా ప్రాసెస్ అని అడుగుతున్నారు. సో అది క్వశ్చన్. ఇందులో అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎట్లా ట్రైనింగ్ మధ్యలో మనకు ఢిల్లీ నుంచి సెలక్షన్ వస్తారు, వాళ్ళు టీం వస్తుంది. ఓకే, ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్ టీం వస్తుంది. ఓకే, టీం వస్తుంది. టీం వచ్చి తర్వాత బెస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రతి వింగ్ నుంచి కానీ, ప్రతి స్క్వాడ్ నుంచి కానీ, అవునవును, కంపెనీ నుంచి కానీ కొంత పర్సన్ తీసుకుంటారు. బెస్ట్ రన్నింగ్ కానీ, బెస్ట్ ఫిజికల్ కానీ. ఓకే, ఆల్ రౌండ్ ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఓకే, బెస్ట్ గేమ్ వల్ల చూస్తున్నట్టు అంటే అథ్లెటిక్స్ కానీ ఏమన్నా ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి. అవునవును, మనప్పుడు కూడా వచ్చారు. ఓకే, సెలక్షన్ జరుగుతాయి. అందులో బెస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు టైమింగ్ ఫిక్స్ చేస్తారంట వాళ్ళు వచ్చే ముందు. ఈ టైమింగ్ ను రీచ్ అయిన వాళ్ళు మాత్రం తీసుకుంటాను చెప్పి. ఆ టైమింగ్ దగ్గరలో మనం ఉంటాయి. ఇట్లా ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి టైమింగ్ దగ్గర లేకుండా కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ లో వీళ్ళకి తీసుకుంటే సెట్ అవుతుందని. కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే తీసుకున్నా కూడా మళ్ళీ ఫాయిదా లేదు, చేస్తాడో చేయడం అని. అంటే సబ్జెక్ట్ ఉండాలి, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అన్నిట్లో మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ కాంపిటీషన్, మనకి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అందులో బెస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే మళ్ళీ సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకుంటారు అట్లా ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్ తీసుకుంటారు. ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్ లో ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మన 21 బ్యాచ్ లో మినిమం 10 ట్రైనింగ్ సెంటర్ జరిగిన అంటే ఒకటే టైం స్టార్ట్ అయిన ట్రైనింగ్. అవునవును, ఆర్చరీ కూడా ఉంది. అప్పుడు ఆర్చరీ కూడా ఉంది అనుకుంటా. జావెల్ త్రో, ఆర్చరీ, వాలీబాల్ ఇవన్నీ జరిగినాయి కదా అప్పుడు. ఫుట్బాల్, అవునవును. బాస్కెట్ బాల్ లో మన దగ్గర ఒక పర్సన్ డైరెక్ట్ హైట్ అడ్వాంటేజ్ తో తీసుకొని గోపి తీసుకున్నారు. తాళ్ళూరి గోపిని తీసుకున్నారు హైట్ లో. అవును, బాస్కెట్ బాల్ హైట్ కాబట్టి నేర్పిస్తే ఇంకా బెటర్ ఫ్యూచర్ బాగుంటుంది అన్నట్టు మెడల్ తీస్తాడని చెప్పి. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ నీ సిచ్యువేషన్ ఎలా ఉంది మామ? ఇప్పుడు నేను అంటే నార్మల్ గా నేను డ్యూటీ చేస్తుంటేనే మధ్యలో ఇట్లా క్రాస్ అని చెప్పి నన్ను టీం అంటే బై నేమ్ ఇచ్చి పంపించాను. ఓకే, నువ్వు ఆల్రెడీ బెటాలని ఇష్యూ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పై అంటే నువ్వు పోస్టింగ్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ సెలెక్ట్ చేశారు. నేను డ్యూటీ చేసిన తర్వాత నేను జార్ఖండ్ లో పోస్టింగ్ ఉండే. నీ దగ్గర జార్ఖండ్ లో పోస్టింగ్ ఉన్న తర్వాత మళ్ళీ నీకు సెలక్షన్ ప్రాసెస్ లో మళ్ళీ సెలెక్ట్ అయ్యావు డిపార్ట్మెంట్ లో ఉండి. 7 months నేను చేసిన తర్వాత మనకు అమరనాథ్ యాత్ర డ్యూటీ పర్పస్ లో మనం వచ్చినాడు. ఓకే, కంపెనీ మొత్తం వచ్చేసింది. ఓకే, అయితే మామూలుగా మనకు డిమాండ్ వస్తుంది ఇట్లా గేమ్స్ పర్పస్ అంటే కంపెనీ నుంచి 2 పంపడని చెప్పేసి. ఓకే, ఓకే, అవునవును. అట్లా 2 వచ్చిన తర్వాత నేను దినేష్ అని చెప్పి 2 వెళ్ళిపోయినాం. ఓకే, క్రాస్ కంట్రీలో మంచి పర్ఫార్మెన్స్ అంటే బెస్ట్ ఆఫ్ సెకండ్ ఉండే మేము ఇద్దరు, ఫస్ట్ సెకండ్ ఉండే. ఓకే, బెస్ట్ ఆఫ్ లో మీరు ఉన్నారు కాబట్టి సెలెక్ట్ అయ్యారు. వితౌట్ ప్రాక్టీస్ తోనే వచ్చినాను ఫస్ట్. వితౌట్ ప్రాక్టీస్ తోనే మీరు కొట్టేశారు అథ్లెటిక్స్. ఏంటంటే అప్పుడు అథ్లెటిక్స్ మామూలుగా అప్పుడు ఏమైందంటే నార్మల్ ఎవరు లేరన్నట్టు అక్కడ
ఓకే మనలానే డ్యూటీ చేసుకుని వచ్చారు కాబట్టి కొంచెం పెట్టిన ఏరియా డిస్ట్రిక్ట్ మేము పార్టిసిపేట్ ఓన్లీ ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నట్టు. ఓకే ఓకే చెప్పాలంటే ఇంటర్మీడియట్ లెవెల్ అన్నట్టు. అంటే మామూలు కొన్ని బెటల్స్ కలిపి పెడతారు 10-15 బెటల్ మళ్ళీ అందులో మళ్ళీ బెస్ట్ ఆఫ్ తీస్తారు. అలాగే వాళ్ళు కూడా డ్యూటీ చేసుకొని మోటివేట్ నుంచి వస్తారంట. ఓకే ఓకే ఓవరాల్ గా మొత్తం బెటాలియన్ నుంచి వచ్చిన వాళ్ళంతా మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది ఇంటర్నల్ గా మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే వాళ్ళు అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళు సెక్టర్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే సెక్టర్ లెవెల్ అంటే వాళ్ళు ఆల్రెడీ టీములు కొన్ని క్లోజ్ ఉంటాయండి కొన్ని సెక్టర్ లో. ఓకే ఢిల్లీలో స్పోర్ట్స్ కోసం సపరేట్ ఉంటుంది సెంట్రల్ టీమ్ అని. అవునవును ఎంపీ సెక్టర్ అని చెప్పి మామూలుగా ఆర్ఏఎఫ్ ఉంటాయి. కాంపిటీషన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ నడుస్తున్నట్టు మనకు మామూలు ఎప్పుడు జరిగినా కూడా సెక్టర్ లెవెల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అవే ఉంటారన్నట్టు కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి డ్యూటీస్ ఎలా ఉంటాయి మామ? స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి? 2004 కు ముందు అయితే స్పోర్ట్స్ లో ఉన్న వల్ల ప్రమోషన్స్ ఉండేవి. ప్రమోషన్స్ ఉండేవి అప్పట్లో? 2004 కు ముందు. ఓకే 2004 కు ముందు ప్రమోషన్స్ ఉండేవి. స్పెషల్ లీవ్లు కానీ ఎక్స్ట్రా డైట్ కానీ. ఎలా ఉండేది అప్పుడు? అంటే ప్రమోషన్స్ విధానం అప్పుడు ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు సెక్టర్ లెవెల్ కానీ ఇండియా పోలీస్ కానీ మెడల్ తీసుకొస్తే నీకు కానిస్టేబుల్ అయితే హవల్దార్ కానీ, హవల్దార్ అయితే ఏఎస్ఐ కానీ. అచ్చా ఇప్పుడు నేను కానిస్టేబుల్ గా సపోజ్ ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్ ఉన్నావు, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అవుతావు కొడితే మెడల్ కొడితే, అలా కొడితే ఏఎస్ఐ అట్లా ఎస్ఐ అలా ప్రమోషన్స్ ఉండేవి. ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సెకండ్ వింగ్ కమాండర్ ఉన్నదా? సెకండ్ వింగ్ కమాండర్ ఎవరు? మారుతి సార్ అని చెప్పేసి. మారుతి సార్ తెలుసు 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 మీ వింగే కదా. ఓకే 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 నార్మల్ కానిస్టేబుల్ తోని భర్తీ అయ్యిండు. అవునవును తెలుసు తెలుసు విన్నాం అప్పుడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ అట. అవునవును కరెక్ట్. తర్వాత ఆయన సీనియర్ కాబట్టి మోస్ట్ సీనియర్ కాబట్టి ఆయన ప్రమోషన్ తోని ఏసీ వర్క్ వచ్చిండు. ఓకే ఓకే సో అది మామ మొత్తానికి అయితే మీరు రీసెంట్ కూడా ఏదో మెడల్ కొట్టినావు రీసెంట్ గా, నేను ఫొటోస్ కూడా చూసాను. అది అక్కడ మన హైదరాబాద్ క్రాస్ కంట్రీలో, ఇంకొకటి పూణేలో. అయితే ఇప్పుడు మన స్పోర్ట్స్ నుంచి ఇక్కడ ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఈ బెటాలియన్ నుంచి నీకు ఇష్యూ చేసిన బెటాలియన్ నుంచి నువ్వు స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు నీ అలవెన్స్ ఏమన్నా కట్ అవుతాయా, లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా ట్రైనింగ్ అలవెన్స్ ఇస్తారా? అంటే మనం ఉండే జీసీ ఉంటుంది కదా, జీసీ. ఓకే ఆ జీసీని బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు మన నార్మల్ నా జార్ఖండ్ కాబట్టి నా జీసీ వచ్చేసి శ్రీనగర్. ఓకే నాకు అక్కడ ఎంత ఉందో ఇక్కడ అలవెన్స్ అంతే ఉంది కాబట్టి నాకు ఏం బెనిఫిట్ అన్నట్టు అక్కడ నాకు ఏం కట్ కాదు. అదే అలవెన్స్ ఎక్స్ట్రా వస్తుంది అక్కడ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే అదే ఇప్పుడు నేను శ్రీనగర్ ఉంటే నేను ఇటు ఛత్తీస్గఢ్ మామూలుగా పీస్ఫుల్ ఏరియా వచ్చిన హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ అప్పుడు నాకు అలవెన్స్ కట్ అవుతుంది. నీకు రిస్క్ అలవెన్స్ అనేది పీస్ఫుల్ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం కట్ అవుతాయి. మరి స్పోర్ట్స్ అలవెన్స్ ఏమన్నా ఇస్తారా? స్పోర్ట్స్ అలవెన్స్ ఏమన్నా? ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది. ఒకప్పుడు. ఓకే ఓకే ఇంకా రావడం వల్ల అంటే బెనిఫిట్ ఏంటంటే మామూలుగా జాబ్ చేయాలి కానీ రిస్కులు ఉండొద్దు అనుకుంటే స్పోర్ట్స్ రావడం వల్ల వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా పిస్టల్ ఉండొచ్చు, సివిల్ లైఫ్ తిరగాలి. అయితే ఇప్పుడు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. అయితే ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి డ్యూటీ పర్పస్ లో చూసుకుంటే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం ఓన్లీ ప్రజెంటేషన్ చేయడం, అక్కడ ప్రాక్టీస్ చేసి చూపెట్టాలి, అక్కడ నువ్వేం చేసినావు అనేది రిజల్ట్ చూపెట్టాలి. ఓకే లీవ్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి? స్పోర్ట్స్ వాళ్ళకి లీవ్స్ ఎలా ఉంటాయి అసలు ఏంటి? మొత్తం ఓవరాల్ గా సేమ్ అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ గేమ్ విన్ అయినా అనుకో, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు మామ, ఇప్పుడు సపోజ్ గేమ్ విన్ అయినావు అనుకో, నీకు ఏమైనా ఎక్స్ట్రా లీవ్స్ ఏమైనా ఇస్తారా మళ్ళీ? ఇందులో ఒక ఆప్షన్ ఏంటంటే ఇండివిజువల్ గెలిస్తే కష్టం, కొన్నిసార్లు ఛాన్స్ తక్కువ ఉన్నట్టు. అంటే ఇండివిజువల్ గేమ్ ఒకటే గెలిస్తే అది వేరే విషయం అన్నట్టు. అదే మీరు ఒక 6 మెంబర్స్ కలిసి క్రాస్ కంట్రీకి వెళ్ళి అథ్లెటిక్స్కి వెళ్ళి 15 మంది కలిసి అట్లా టీమ్ కలిసి ఓవరాల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు ట్రోఫీ తీసుకొచ్చారు అనుకో, అక్కడ డిఏజీ సార్కి ఇంటర్వ్యూ అవుతుంది, సిఓ సార్తో ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు రివార్డ్ కానీ మళ్ళీ స్పెషల్ లీవ్ కింద 10 days కానీ 12 days కానీ ఇండివిజువల్ వితౌట్ కౌంట్తోని. ఓకే ఓకే అయితే ఇప్పుడు రీసెంట్ గా నువ్వు కొట్టిన మెడల్ ఏంటి? రీసెంట్ గా మన డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఉంటది కదా మనకు కూడా చెప్పుకోవడానికి, మా ఫ్రెండ్ ఇట్లా ఉన్నారు. హైదరాబాద్ లో క్రాస్ కంట్రీ సెకండ్ వచ్చిన. హైదరాబాద్ క్రాస్ కంట్రీ సెకండ్ వచ్చిన. సెకండ్. ఓకే కంగ్రాచులేషన్స్ మామా నీకు. సెక్టర్ లెవెల్ పూణేలో జరిగింది. సెక్టర్ లో పూణేలో హాఫ్ మారథాన్ ఆడిన 20 కిలోమీటర్, అందులో కూడా సెకండ్. పూణేలో జరిగిన 20 km లో 21 km లో కూడా హాఫ్ మారథాన్ అథ్లెటిక్స్. ఓకే అందులో సెకండ్ వచ్చిన. అందులో కూడా సెకండ్ వచ్చిన. ఓకే కంగ్రాచులేషన్స్. మళ్ళీ అక్కడనే జరిగింది 10 km సేమ్, అందులో కూడా సెకండ్. ఓకే ఇట్లా ఎన్ని ఇయర్స్ మనం ఇట్లా స్పోర్ట్స్ లో ఉండొచ్చు అనే ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే నీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉన్నంత వాళ్ళకు ఉండొచ్చు అంతే. అంటే ఉంటది కదా మామూలుగా ఏజ్ ఇంత లిమిట్ అని ఉంటది కదా స్పోర్ట్స్ లో. అది నువ్వు సెంట్రల్ టీమ్ కి వెళ్ళాలంటే 30 బిలో ఉంటే ఇట్లా సెంట్రల్ టీమ్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇట్లా 2 times నాకు ఆఫర్ వచ్చింది సెంట్రల్ టీమ్ లో. ఓకే 30 years బిలో ఉండాలి.
బిలో ఉన్న వాళ్ళకు పర్ఫార్మెన్స్ బాగుంటే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే ఇండియా పోలీస్ లెవెల్ వరకు ఆడిపిస్తున్నట్టు. ఆల్ ఇండియా పోలీస్ లెవెల్లో ఆడుతారు. ఆల్ ఇండియా లెవెల్ పోలీస్ లో ఆడడానికి అది కూడా బెస్ట్ టైమింగ్ రీచ్ కావాలి. మినిమం 33, 31 అట్లా ఆ రీచ్ లో చేస్తే టైం. సో ఎవరికైతే పిచ్చి ప్యాషన్ అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటుందో వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 100% బెస్ట్ ఆప్షన్. ఫ్రీ స్టైల్, ఎక్దమ్ ఫ్రీ స్టైల్. అసలు నేను అడిగితే జాబ్ చేసే ఫీలింగ్ నీకు ఉండదు అన్నట్టు. జాబ్ చేసే ఫీలింగ్ ఉండదు. ఓకే, ఇంటి దగ్గర నార్మల్ జాబ్ కోసం నువ్వు ట్రై చేస్తుంటావు, రన్నింగ్ చేస్తుంటావు. అవునవును. అక్కడ సాలరీ ఇవ్వకుండా రన్నింగ్ చేసి వస్తుంది. ఇక్కడ సాలరీ రన్నింగ్ చేస్తారు అంతే. ఓకే, ఫిట్నెస్ నువ్వు కాపాడుకుంటే సాలరీ. ఫ్యామిలీ పెట్టుకోవచ్చా మామ స్పోర్ట్స్ వాళ్ళు? ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్ ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ఎవరికైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. 100% బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం నార్మల్ ఒక ఏజ్ అంటే ఇప్పుడు మనం బర్త్డే అయిన తర్వాత 4.5 years ఇట్లనే ఈ టైంలోనే నువ్వు ఏడీజీ ఐజీ లెవెల్ వరకు మనం కలవాలంటే ఆ లెవెల్కి రీచ్ కావాలంటే మనం నార్మల్ గా మనం కష్టం ఉంటే కలవలేం వాళ్ళని. అలాంటి ఆ లెవెల్కి వెళ్తున్నామంటే స్పోర్ట్స్ మనకి తీసుకెళ్తుంది. అయితే మనం ఒక పర్సన్ని మన C1 కలవాలంటే వాళ్ళు కలవని ఒక్కోసారి, అలాంటిది ఐజీ లెవెల్లో మనం కలవాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. మన దగ్గర సబ్జెక్ట్ అంటే దట్ మీన్స్ స్పోర్ట్స్. అర్థమైంది. సో మనకు సబ్జెక్ట్ మన దగ్గర గేమ్ సబ్జెక్ట్ దగ్గర ఉంటే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇందులో ఏం గేమ్స్ వస్తాయి మామ? మెయిన్ గా గేమ్స్ ఏం వస్తాయి? అథ్లెటిక్స్ లో నీకు 100 మీటర్ నుంచి నీకు మారథాన్ వరకు, ఫుల్ మారథాన్ వరకు. అంటే ఒకసారి చెప్పవా? ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మన సబ్స్క్రైబ్ మన ఆడియన్స్ గురించి. ఓకే. 100 మీటర్ ఉంటుంది, 200 మీటర్ ఉంటుంది, 300 మీటర్, 400, 800, 1500 మీటర్ ఉంటుంది, 1500 కూడా ఉంటుంది. 1500 మళ్ళీ 3000 మీటర్, 3000 స్ట్రిపుల్ ఉంటుంది. సో ఇంకా గేమ్స్ ఇంకేం ఉంటాయి? నార్మల్ అంటే వాలీబాల్ ఉంటుంది, బాస్కెట్ బాల్, హాకీ. ఓకే. ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో కొత్తగా మన జోనల్ లెవెల్ లో స్టార్ట్ చేసిన క్రికెట్. ఓకే, క్రికెట్ స్టార్ట్ చేసి అది కూడా క్లోజ్ చేద్దామని చెప్పేసి బయట వచ్చింది. ఫైరింగ్ ఏమైనా ఉంటుందా? ఫైరింగ్ కాంపిటీషన్ ఉంటుంది కానీ అది మన సిఆర్పి కిందకి వస్తుంది, మన సివిల్ కిందకి పోదంట. అంటే నార్మల్ సివిల్ కింద రాదన్నట్టు, సిఆర్పి పర్పస్ వస్తుంది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అని ఏమొస్తుంటే మన సివిల్ టైప్ లో వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైంది. పరిగెత్తున్నావు కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల నువ్వు ఆల్ ఇండియా పూల్స్ ఆడుతున్నావు అంటే సిఆర్ నుంచి బయటకు వచ్చినట్టు నువ్వు అవుట్డోర్ అందరితో ఆడుతున్నావు. ఓకే మామ. అయితే నేనేమంటున్నా అంటే నువ్వు చెప్పాలనుకుంది ఇంకేమన్నా మన యూట్యూబ్ ఛానల్ సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్ జరుగుతుంది, ఒకసారి నువ్వేమన్నా చెప్పగలుగుతావు? ఒకసారి మన ఆడియన్స్కి ఒకసారి చెప్పు, మన ఫాలోవర్స్కి ఒకసారి చెప్పు. నీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నావు అప్కమింగ్ వచ్చే సోల్జర్స్కి? ఫిట్నెస్ కాపాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం స్పోర్ట్స్ లోకి వచ్చేయండి. లేదు డబ్బులే కావాలి, కొంచెం ఫ్యామిలీకి వచ్చి చేయాల్సి వస్తుంది, ఇట్లా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఛత్తీస్గఢ్ కానీ మనకు శ్రీనగర్ కానీ చేయాల్సి వస్తుంది. ఓకే. లేదు మనకి ఇందులోనే ఇంకా బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి, నీ దగ్గర ఏమైనా అచీవ్మెంట్ ఉన్నది, ఇట్లా సాధించాలని నీకుంటే అంటే ఏమైనా థాట్ ఉంటుంది, ఇట్లా ఇందులోకి వస్తే బెటర్, మంచి లైఫ్ ఉంటుంది. ఓకే. ఎవరైతే ఫ్యామిలీ ఎగ్జామ్ తీసుకుంటే మనకు అవినాష్ టేబులే కానీ చోప్రా కానీ వీళ్ళందరూ కూడా మనకు డిఫెన్స్ వాళ్ళేనట్టు. ఓకే, అవునవును, కరెక్టే. వీళ్ళందరికీ విశాల్ కంబ్లే అవునవును ఆఫీసర్, ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అవినాష్ టేబుల్. అవినాష్. ఓకే. అంటే వీళ్ళు కూడా నార్మల్ గా నాకెందుకు అనుకున్నారు అప్పుడు, కానీ వీళ్ళకు మోటివేషన్, వీళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళ ఒక మంచి స్థాయికి వచ్చి వాళ్ళు. ఓకే. అయితే వాళ్ళు డిఫెన్స్ తరపున అంటే ఎవరు నమ్మరు, వాళ్ళని సివిల్ గా అంటే నమ్ముతారు, ఆ లెవెల్కి వచ్చి ఉన్నారు వాళ్ళు. ఓకే. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పిచ్చి ఉండి ఇంట్లో పరిస్థితులు బాగలేక జాబ్ చేయాల్సి వచ్చి అయ్యో మన గోల్స్ అన్ని మనం అది వదిలేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ కోసం జాబ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉంటారో స్పోర్ట్స్ గురించి, సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని ఒక వే అని చెప్పొచ్చు ఇది, అంతేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మామ. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. ముందు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. ఐఎమ్ ప్రౌడ్ టు సే మై బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ, హరికృష్ణ అని. కంగ్రాచులేషన్స్ మా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్ మామ. బాయ్. సో అది మ్యాటరు. సో మొత్తానికైతే మా ఫ్రెండ్తో నా బ్యాచ్మేట్, నా ఫ్రెండ్ సో హరికృష్ణతో అయితే మాట్లాడడం జరిగింది. స్పోర్ట్స్ లెవెల్లో సెక్టార్ లెవెల్లో సెకండ్ వచ్చాడు హైదరాబాద్ కాంపిటీషన్లో. పూణేలో కూడా సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. సో ఎవరో కాదు, ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్, నాతో పాటు ట్రైనింగ్ చేసిన పర్సన్తో ఈరోజు డైరెక్ట్ లైవ్లో మీ ముందు మాట్లాడాను, మీరే విన్నారు.
సో ఎవరైతే రావాలనుకుంటున్నారో స్పోర్ట్స్ వాళ్ళు, సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మంచి ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐఎస్ఎస్ఎఫ్ ఎవరైతే వచ్చారో, వస్తున్నారో, రాబోతున్నారో వాళ్ళందరికైతే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. జై హింద్.